హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కొత్త విజిట్ చేసినట్లయితే కనుక ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ మెయిల్కే పొందగలరు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు ఏం చెప్పబోతున్నానంటే, మనం చాలా వరకు మన సిమ్ ద్వారా వచ్చే సిగ్నల్స్ కొంచెం పూర్గా ఉండడం వల్ల మన నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటాం. ఆర్ మన సిగ్నల్స్ ఫుల్గా ఉన్నా సరే మనకు వాయిస్ కాల్స్ మనకు అంతగా రీచ్ అవ్వవు, లేదా మన డేటా అనేది స్పీడ్గా ఉండదు. సో ఈ విధంగా మనం మన మొబైల్ సిమ్ ద్వారా వచ్చే స్మాల్ ప్రాబ్లమ్స్ ద్వారా మనం ఎంతో ఇబ్బంది పడతాం. సో అలాగా అటువంటివి రాకుండా గవర్నమెంట్ వారు ఏం చేశారంటే కొత్తగా 2 యాప్స్ అనేది ప్రవేశపెట్టారు. ఆ యాప్స్ నేమ్ వచ్చేసి ట్రై అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ట్రై మైకాల్ అప్లికేషన్, అదేవిధంగా ఈ ట్రై మై స్పీడ్ ట్రై, ఈ 2 అప్లికేషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, మనం ఎవరికైనా కాల్ చేసిన మొబైల్ యొక్క సిగ్నల్స్ వీక్గా ఉన్నా, అదేవిధంగా మనం వాడే డేటా ప్యాకర్ స్పీడ్గా లేకపోయినా సరే, వీడు రెండిట్లో కనుక ఈ 2 యాప్స్ని ఉపయోగించి మన రిజల్ట్స్ని వాళ్ళకి పంపితే కనుక వాళ్ళకి మనం సబ్మిట్ చేసినట్లయితే కనుక దీని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. తీసుకొని నిజంగా మన సిగ్నల్స్ మన ఉన్న ఏరియాని బట్టి తక్కువగా, లేకపోతే మన వాయిస్ కాల్ క్లారిటీ కనుక లేదా క్వాలిటీ కనుక తక్కువగా ఉన్నా సరే వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మన సిగ్నల్స్ ఒక స్ట్రెంత్ని లేదా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా డేటా కూడా అదేనా ఫ్రెండ్స్, అదే విధంగా జరుగుతుంది. ముందుగా ట్రై మైకాల్ అప్లికేషన్ మనకి ఏ విధంగా వర్క్ చేస్తుందంటే, ఇది ఎస్పెషల్లీ ఫర్ వాయిస్ కాల్స్ ఫ్రెండ్స్. మనం చాలా వరకు వాయిస్ కాల్స్ సరిగ్గా వినబడవు. సో ఈ విధంగా మనం వచ్చే ఈ ఇబ్బందులను తీర్చడానికి డ్రైవరు ఇది వాయిస్ కాల్స్ గురించి ప్రత్యేకంగా ఈ యాప్ని పెట్టారు. అదేవిధంగా రెండోది వచ్చేసి మై స్పీడ్. ఈ మై స్పీడ్ అప్లికేషన్ మనకి ఏ విధంగా పనిచేస్తుందంటే కనుక, ఇది మన స్పీడ్ టెస్ట్ని తీసుకొని మన డౌన్లోడ్ స్పీడ్ ఎంత ఉందో అప్లోడ్ స్పీడ్ ఎంత ఉందో తీసుకొని ఈ టెస్ట్ రిపోర్ట్స్ వారికి పంపితే కనుక మనకి కరెక్ట్గా ఇస్తున్నారో లేదో తెలుసుకొని వారి మీద చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 2 యాప్స్ కూడా ట్రై మైకాల్, ట్రై మై స్పీడ్, ఈ 2 అప్లికేషన్లు 4.1, 4.1 రేటింగ్తో మనకి లభిస్తున్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ లోగోలో ఉన్న 2 అప్లికేషన్లు మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క క్వాలిటీ యొక్క కంప్లైంట్ సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎలా సబ్మిట్ చేయాలో ఓపెన్ చేస్తున్నాను. ముందుగా మైకాల్ అప్లికేషన్ ఓపెన్ చేసి చూపించబోతున్నాను మీకు. చూడండి, ఓపెన్ చేయగానే ఇక్కడ హోమ్ చూసారు కదా, హోమ్లో మనకి ఇండోర్, అవుట్డోర్, ట్రావెలింగ్, ఓవరాల్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మన ఇండోర్ అంటే మన హోమ్ టౌన్లో ఉన్నప్పుడు మనకి సిగ్నల్స్ ఒక రేటింగ్ ఎంత ఉందో అనేది ఇవ్వమంటుంది. అదేవిధంగా మనం అవుట్డోర్లో ఉన్నప్పుడు అంటే బయట లొకేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మన సిగ్నల్స్ అనేవి ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా మనం సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇంకా రెండోది వచ్చేసి హిస్టరీ వస్తే ఇక్కడ ఒక పర్సన్ నేను ఆల్రెడీ కాల్ చేయడం వల్ల రేట్ నో నడుతుంది. రేట్ నో అంటే మనం అతనికి కాల్ చేసిన తర్వాత అతని వాయిస్ కాల్ మనకు పూర్తిగా వినబడితే కనుక మనకి నచ్చిన రేటింగ్ ఇచ్చి మనం వారికి సబ్మిట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇండోర్లో మాట్లాడాను అంటే నేను ఉన్న లొకేషన్ నుంచి నేను మాట్లాడాను. సో నేను ఇండోర్ అనేది టైప్ చేసుకుంటాను. నా క్లారిటీగా ఉంది కాబట్టి నేను 4 ఇస్తాను. నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి నేను 4 ఇచ్చాను. ఇప్పుడు మీరు సబ్మిట్ ఇక్కడ ఎలా ఇచ్చినా అలా చేసేయండి. ఈ రిపోర్ట్ అనేది కూడా వారికి అప్లోడ్ జరిగి వారు దీన్ని సబ్మిట్ స్వీకరించి దీని మీద యాక్షన్ అనేది తీసుకుంటారు. ఇంకా అదేవిధంగా మై డేటా అంటే నేను నో డేటా ఫర్ దిస్ కనెక్షన్, ప్రజెంట్ నో డేటా అనేది కనెక్షన్ అనేది లేదంటుంది. ఇంకా సెట్టింగ్స్కి వచ్చేయండి. సెట్టింగ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఇందాక స్టార్స్ రేటింగ్ ఇచ్చాం కదా, అలాగే స్మైలీ, లేబుల్ స్టార్, కొన్ని ఐకాన్స్ మార్చుకోవడానికి పైన ఉంది. రెండోది ఫ్రీక్వెన్సీ, పాపప్ అంటే యాడ్స్ అనమాట. ఇవి ఫస్ట్ ఎలా ఉన్నాయి అలా ఉంచండి. ఇంకా మొబైల్ డేటా ఈజ్ సెంట్ టు ట్రై ఓన్లీ యూజింగ్ మొబైల్ డేటా, ఇది కూడా టిక్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కిందదే పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే డేటా ఈజ్ సెంట్ టు ట్రై టు, ఇదే మంచి ఆప్షన్. కింద కూడా టిక్ పెట్టేసి ఉంచండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మైకాల్స్ అప్లికేషన్ ద్వారా మీ వాయిస్ కాల్ యొక్క క్లారిటీ, క్వాంటిటీని మీరు వారికి కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇంకా రెండోది వచ్చేసి ట్రై మై స్పీడ్. ఈ ట్రై మై స్పీడ్ అప్లికేషన్ కూడా ఏ విధంగా వర్క్ చేయబోతుందో చూపిస్తాను. ఇది ఎస్పెషల్లీ ఫర్ డేటా బ్యాలెన్స్ గురించి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాడుతున్న డేటా ఆన్ చేస్తున్న సిమ్ని ఇది ట్రేస్ చేసి టెస్ట్ బిగిన్ అవుతుంది. బిగిన్ టెస్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మన డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ ఎంత ఉందో మనకు చూపిస్తుంది. సో బెస్ట్ రిజల్ట్స్ కోసం మనం ఉన్న లొకేషన్ని తెలుసుకోవడం కోసం మనం జీపీఎస్ని ఆన్ చేసుకోవాలి. నేను ఓకే ఇచ్చాను. ఇప్పుడు నా డౌన్లోడ్ స్పీడ్ అనేది చెప్తుంది. చూడండి, నా డౌన్లోడ్ స్పీడ్ 2.77, 2.62 అనే రేటింగ్ తగ్గుతుంది. అదేవిధంగా ఇప్పుడు అప్లోడ్ స్పీడ్ కూడా చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, డౌన్లోడ్ స్పీడ్ అయింది. ఇప్పుడు అప్లోడ్ స్పీడ్ అవుతుంది. డౌన్లోడ్ స్పీడ్ అంటే మనం ఏదైనా సరే డౌన్లోడ్ చేసుకోవడానికి, అది అప్లోడ్ స్పీడ్ అంటే మనకి ఏదైనా వీడియో అంత స్పీడ్గా ఓపెన్ అవుతుంది అనేది మా అప్లోడ్ స్పీడ్ అని మనం వివరించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ 2 కూడా వచ్చేసాయి. అదేవిధంగా నెట్వర్క్ ప్యాకెట్ లాస్ అంటే మనకి 10% ప్యాకెట్ లాస్ అనేది వచ్చింది. సో ఇవన్నీ కూడా మన సెండ్ టు ట్రై ఉంది కదా, ఈ సెండ్ టు ట్రై మీద క్లిక్ చేసినట్లయితే కనుక ట్రై అంటే గవర్నమెంట్ వరకు సంబంధించిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వరకు కంప్లైంట్ రిజిస్టర్ అయిపోయింది, సబ్మిట్ అయ్యింది. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ టెస్ట్ చేసుకోవాల్సి మళ్ళీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మన లొకేషన్తో సహా చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మన లొకేషన్తో చూపిస్తుంది. నేను ఎప్పుడైతే
నేను చేశాను టెస్ట్లు, అది కూడా వివరాలు చూపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే కనుక నా టెస్ట్ అదేవిధంగా అబౌట్ కూడా చూపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు వాయిస్ కాల్స్తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా లేదా డేటా బ్యాలెన్స్ ద్వారా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే, రెండు కూడా మీరు మీ మొబైల్ నుంచి 2 యాప్ల ద్వారా గవర్నమెంట్కి కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు దాని మీద మీరు యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అండ్ టిప్స్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.